వీళ్ళే మన ఫ్రెండ్స్. చూశారు కదా మన ఫ్రెండ్స్ అంతా. మనం ఎక్కడున్నా నేను ఇప్పుడే పోతా ఉన్నాను అనమాట. అయిపోయింది స్టార్ట్. రేణుగుంట కడప 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 బస్సు ఎక్కడ ఎందుకు వస్తా ఉన్నానంటే ఇంటికాడ నేను ఇదే మరి ఆటో వెళ్తా ఉండేవాడిని. నమస్కారం అందరికి. మీ ముందుకి మంచి వీడియో తీసుకువచ్చినాను. ఒక్కసారి వెళ్ళి వీడియో చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మా మేడం ఫోన్ చేసి మా జుమ్మా సూకెళ్ళు మాకి నాది పైప్ పోయినది ఎత్తుకొని రా పాడిపోయి అని చెప్పనింది. అక్కడ తక్కువ అనమాట, రేట్లు కూడా తక్కువ, అన్నీ సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యపోయింది అనమాట. చూడండి మీకే చూపిస్తాను ఎందుకు అలా అంటున్నాను కదా. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు అనమాట, అన్ని కోయిటలు వాడి పారేసినట్టే అనమాట. వాళ్ళు ఒక చిన్న ఫీజు బిన్న కూడా పారేస్తారు కొత్తదైనా సరే. అవి వీళ్ళు ఎత్తుకొని పోయి వీళ్ళు తయారు చేసి అక్కడ పెట్టేస్తారనమాట. చూడండి మోటార్లు కానీ, పైపులు కానీ, మకీనలు కానీ, టేబుల్ కానీ, డక్కులు కానీ, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతున్నది ఆడ. కనీసం గిన్నెలు కూడా దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద డేక్షాలు చూడండి, అన్నాలు చేసుకోవడం వాటికి. గుడ్లు కొట్టుకునే మిషన్లు కూడా లాస్ట్కి మన పిండి ఆడించుకునే మిషన్లు చూడండి, అవన్నీ నీట్గా తోమి సబ్బేసి అన్నీ వేసేసి తోమి పెట్టేశారనమాట. నాకు ఇదే పడిపోయింది. అది తీసుకున్నాను నేను వచ్చి ఇక్కడికి. అది వచ్చి 2.5 దినాలు పడింది. పైప్ ఒక్కటే వచ్చి. చూడండి బేల్దారి పనిచేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కటి యూస్ అవుతాయి అనమాట. వాళ్ళు బాగా చూడండి తక్కువ రేట్లు, అయితే చాలా తక్కువ రేట్లు. సెల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ, పవర్ బ్యాంకులు కానీ, వాచ్లు కానీ, ప్రతి ఒక్కటి చిన్నపిల్లకాయలు ఆడుకునే కార్లు, గిన్నెలు, పారాసాం కదా మనం ఉంగరాలు కానీ, చేతికి ఏమైనా దండలు అయ్యగడ వేరు పంచుకుంటున్నారు చూడండి. ఏమైనా దొరుకుతాయని చెప్పి బంగారు గింగారు ఏమైనా ఉంటుందని చెప్పి ఎత్తుకుతా ఉన్నారనమాట. అంతా ఒక్కొక్కగా వేస్తారు. చూపిస్తాను కదా, అతని కాళ్ళ కింద ఉన్నాయి చూడండి అన్నీ. నాకైతే మింట్లకి పోయింది. వైర్లు చూడండి, ఛార్జింగ్ పెట్టుకునే వైర్లు, ప్రతి ఒక్క వైర్ ఉంది. ఇతనైతే గాలి ఇచ్చినాడు. దాంట్లో ఉండే అన్నీ ఎనపటి దాంట్లో ఉండే దారాలు, దండలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ గాలిస్తున్నాడు. లాస్ట్ సాక్సులు కానీ, గోల్డ్ సీసాలు కానీ, వాళ్ళ సెంటు బాటిల్ కానీ చూడండి. వాటిని చూస్తుంటే నాకు దిమ్ము తిరిగిపోయింది అనమాట. అన్నీ సెకండ్ హ్యాండ్. ఈ హోమ్ థియేటర్ చూడండి, అలాగే టీవీలు, మామూలుగా చూడండి మన తలకి హెయిర్ ఎంటుకలు వేడి చేసుకుంటాం కదా, అవి గుడ్డలు కానీ, దండలు కానీ, పర్సులు కానీ, అద్దాలు కానీ, ఇవన్నీ వాడి పారేసినట్టే. ఇవన్నీ చూడండి ఒక్కటి కాడ ఆడ ఒరిజినాలిటీ అనేటివి ఏవి ఉండవన్నమాట. అన్నీ వాడి పారేసినట్టే. వీళ్ళు మళ్ళీ తయారు చేసి ఆడ పెట్టేస్తారు. వాచ్లు కాడ, బెల్ట్లు కాడ చూడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి, కానీ నాకాడైతే డబ్బులు లేవని చెప్పి నేను ఏమైతే తీసుకోలేదనమాట. నేనైతే ఓన్లీ మీకు చూపించడానికి మాత్రమే నేను వీడియో తీస్తున్నాను. నా కాడ డబ్బులు లేక నేను రిటర్న్ వచ్చేసాను. ఇక్కడ చూడండి బేల్దారి పనిచేసే అతనికి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతున్నది. ఇక్కడ బేల్దారి పని చేస్తారు కదా, ఇక్కడ మసరి వాళ్ళు బేల్దారి ఎక్కువ చేస్తారనమాట. ఓలే వచ్చి అక్కడ సామాన్లు అవి తీసుకుంటున్నారు. గుడ్డలు కాడ దొరుకుతున్నాయి చూడండి, బెడ్షీట్లు కానీ, ప్రతి ఒక్కటి. దొరకని వస్తువు అంటే ఏది ఉండదు బా. జుమ్మా సూక్ అంటే అది ఒక లెవెల్ సూక్. అది చూడండి చెట్లు గిట్లు కానీ మీరు దీంట్లో చూడవచ్చు. కోయటోళ్ళు ఆడవాళ్ళని, మగవాళ్ళని మొత్తం పిల్ల జల్ల మొత్తం కనిపిస్తారనమాట ఇక్కడ. వీళ్ళని చూస్తే మా మేడం వాళ్ళని కూడా చూసినట్టే మీరు లెక్క. ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇంకా వాళ్ళు ఎలాగ ఉంటారో మా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మా మేడం వాళ్ళు కూడా మీరు చూడాలనుకుంటే వీళ్ళలోనే చూసుకోవచ్చు మా మేడం వాళ్ళు. అంతే మోకాలు కూడా అందరూ ఒక్కలాగే ఉంటాయి, వేరే ఏమి ఉండవు. వీళ్ళందరికి మొఖాలందరికీ ఒక్కటిగానే ఉంటాయి మొఖాలు, కాబట్టి వాళ్ళు చూపిరు. ఇతను చూడండి ఎంత కష్టపడుతున్నాడు పాపం. ఇతను లాక్కోమింది కనుక 5 దినాలు, 2 దినాలు, 3 దినాలు కట్టిస్తారు. లగేజ్ని బట్టి వాళ్ళకి అమౌంట్ కట్టిస్తారనమాట. వాళ్ళ కారు కాడికి లాక్కొని పోవాలన్నమాట. మరి తోసుకుంటా పోవాలి. పార్కింగ్ యార్డ్ ఆడ పెట్టుంటారనమాట. ఒక డోర్ ఉంటుంది అనమాట. డోరు ఉండే సాట్నే కొన్ని సామాన్లు దొరుకుతాయి. ఇంకో డోర్ కాడ ఏ డోర్ సంబంధించిన కాడ ఆడే సామాన్లు దొరుకుతాయి, కానీ వేరే సామాన్లు అయితే దొరకవు. ఇంక చూద్దాం రండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటి ఎక్కువ జోక్ ఉంటుంది. చూడండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వద్దు, ఓకేనా. చాలా పెద్దదైతే ఈ జుమ్మా సూక్ అంటానే చూడండి. ఇలా సామాన్లు అన్నీ ఎత్తుకొని వచ్చి లారీలకి ఇలా టెంపో బాడుకులు పోతూనే ఉంటారు. చూపిస్తా చూడండి, మళ్ళీ యూటర్న్ తీసుకుంటాం, మీకు ఆ సైడ్ కూడా చూపిస్తాను. మనమైతే ఇండియాలో ఉన్నా, కోయేట్లో ఉన్నా, ఎక్కడున్నా మన ఫ్రెండ్స్ అయితే ఆడబట్టినే ఉంటారనమాట. చూడండి వీళ్ళే మన ఫ్రెండ్స్. చూశారు కదా మన ఫ్రెండ్స్ అంతా. మనం ఎక్కడున్నా మనం అయితే వదలరు అన్నమాట. ఈడు ఆడుకుంటున్నాడు చూడండి. యా నుంచి ఎంత పొడుగున్నది ఏంటి నాకైతే అర్థం కాల. చూడండి ఎంత పెద్దదో జుమ్మా సూకు. ఈ మరి చూడండి సోఫా ఎన్ని సెకండ్ అడిగా, అన్ని సెకండ్ అడిగా, ప్రతి ఒక్క వస్తువు సెకండ్ అడిగా అనమాట. బండ్లు పెట్టుకోవడానికి యువతల బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదనమాట. రోడ్ల మిట్ట పెట్టినామంటే పోలీసులు రెడీగా ఉంటారు, ఫైన్ వేసి పెట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్ల కాడే పలానా వస్తువులు ఉంటాయన్నమాట. ఆ డోర్ కానించే పోవాల్సి వస్తుంది. దొరకనట్టు ఏం ఉండదు, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అనమాట. జుమ్మా సూక్ అంటేనే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది.
ఇక్కడ దొరకంది ఏమి ఉందన్నమాట. అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులే నుంచి తీసుకొని పోతారు. వాటిలో ఏం చేయరు అనమాట. బాగా కడిగి కవర్ మారి చుట్టి పెడతారనమాట. అయ్యే కొత్త అయిపోతాయి. వాళ్ళు తోసుకొని దానికి అమ్మార లగేజ్ వేసుకొని వచ్చిన దానికి వాళ్ళు 2 దినార్లు 3 దినార్లు అలా అడుగుతారనమాట. వాళ్ళకి లగేజ్ బట్టి ఉంటాయన్నమాట. దీనికి 2 దినార్లు అలా తీసుకుంటారు. అలా తీసుకోకపోతే వాళ్ళు ఈ అక్కడ పార్కింగ్ చేసుకున్నా అక్కడికల్లా తేవాల్సింది అనమాట. వాళ్ళు చూశారు కదా, పెద్దదనమాట జుమ్మా సూకు. చూడండి, ఇది ఒక సూక్ అనమాట. ఇదేరే సూక్, ఇది సపరేట్. ఇది లారీ వాళ్ళకు మా పండగే పండగ. మన ఇండియాలో కానీ ఇక్కడ కోయట్లేడు. జుమ్మా సూక్ కాడ పెట్టుకుంటే బాడుగులు. చూడ పార్కింగ్ ఎంత ప్లేస్ ఉన్నది, ఆడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. ఏ కొడేర్ 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 తిరుపతి రేణుగుంట కడప బస్సు ఎక్కడే ఇంటికాడ అరిసేవాళ్ళం మారా. ఏ రాజంపేట, పుల్లంపేట, రెడ్డిపల్లి, రేణుగుంటే, తిరుపతి అనే అలాగా బస్సులు వచ్చంట. అలాగే గుర్తుకొస్తా ఉన్నది. ఎందుకు వస్తా ఉన్నానంటే ఇంటికాడ నేను ఇదే మరి ఆటో వెళ్తా ఉండేవాడిని. అందుకే పుల్లంపేట, రాజంపేట అడుస్తా అనమాట. ఆటో వెళ్తా ఉండే ఇంటికాడ అప్పుడు. అది మీకు చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఓకే, బాయ్.